ఇవాళ ఇది క్లీన్ అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటది. ఆ మూసీ నది పైన ఏదైతుందో వాళ్ళందరికీ 200% న్యాయం చేస్తాం. వీళ్ళు రెచ్చగొడితే వీళ్ళు చేసేటోళ్ళు కాదు, సచ్చిటోళ్ళు కాదు, వాళ్ళ ప్రాపర్టీ ఇవ్వను. నేను సిద్ధంగా ఉన్న ప్రాణత్యాగం చేయడానికి. హరీష్ రావు గారిని రమ్మను, కేటీఆర్ రమ్మను. ఆయన శ్రీకాంత్ అగిపెడ దొరకలేదని ప్రాణాలు తీసుకున్నాడు. ఇట్లా 1400 కుటుంబాల ఉసురు తాకుతారు ఇలా. ఇవాళ మళ్ళా 8 నెలలు 9 నెలలు కాగానే ఇక మళ్ళా ఇప్పుడే వచ్చేస్తుంది మా ప్రభుత్వం అని మొన్నటిదాకా ఉండమోసినట్టే కూర్చున్నారు. ఇది నేను మొన్న కూడా అన్నా. కేటీఆర్ గాని హరీష్ గాని అమెరికాకి వెళ్ళి రాగానే మళ్ళీ ఎట్లా అంటే హోగి వచ్చేసింది, నేనే సీఎం అవుతా అనే లెవెల్లో పోతున్నాడు. బిడ్డ జాగ్రత్త. అరే నరం లేని దానికే ఏం మాట్లాడుతావు? మొన్న నువ్వే ప్రభుత్వంలో ఉన్నప్పుడు అట్లా మాట్లాడుతుంది, మళ్ళా అదే నువ్వు మాట్లాడుతున్నావు. ఇవాళ మీ అయ్యా ఫామ్ హౌస్ పోతందుకు ఎన్నో గ్రామాలు పోయినాయి. వాస్తవమా కాదమ్మా? గ్రామాలు కొట్టేసిరా? నేను ఎన్ని గ్రామాలు కొట్టేసి మునుగు పోతుంటే ఆ యాదగిరి గుట్టకు పోతందుకు కూడా ఈయన ఫామ్ హౌస్ కెళ్ళి పెద్ద రోడ్ చేసిండు. ఆడ మొత్తం ఏం మార్కెట్ వాల్యూ ఇచ్చినావరా భయ్? మీ మామగాడు ఇచ్చిండా మార్కెట్ వాల్యూ? ఏడిచ్చిండు మార్కెట్ వాల్యూ? నేను అది కూడా చెప్తున్నా. ఇవాళ ప్రభుత్వం ఎంత బర్డన్ అయినా కూడా ఎంతవరకు ఇవ్వగలుగుతుందో మా రేవంత్ అన్నకు, గౌరవ ముఖ్యమంత్రి గారికి, రాహుల్ గాంధీ గారికి రిక్వెస్ట్ చేస్తాం. వీళ్ళకన్నా ఎక్కువ ఇవ్వమంటాం, మిగతాయి మేమందరం ముందుకు వస్తాం. మేము వాలంటరీ ఆర్గనైజేషన్స్, మా మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది, ఇప్పుడే డిక్లేర్ చేయమంటే ఇప్పుడు ఉన్న నాయకులందరితో కూడా అవసరమైతే ఒక 50 లక్షలు ఈయన డిక్లేర్ చేస్తాడు, 50 లక్షలు ఈయన చేస్తాడు, ఎలక్షన్ అన్న 50 చేస్తాడు, సీనన్న 50 చేస్తాడు, అంజనేయులు 50 చేస్తాడు. అంటే మా సత్తా చూపిస్తున్నాం. ఇవాళ ఒకటి గమనించాల, కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు 10,000 కోట్లు అంటే ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి వసూలు చేసి కలెక్ట్ చేస్తుండే. నేను చూసినా, ఎంతో మంది ఎమ్మెల్యేలు చెప్పిండ్రు మాకు ఒక్కొక్కరికి 30 కోట్లు 50 కోట్లు ఇచ్చిన ఎన్నికలకు మునుపు. అంటే ఎన్ని కోట్లు ఏది మీ ఇంట్లోకి తెచ్చినావరా భయ్? ఎన్నికలు తెచ్చినావు పైసలు? 1000 కోట్లు ఇంతమందికి ఎమ్మెల్యేలకు పైసలు ఇచ్చినావుంటే బూజు బట్టి ఉన్నాయంట నోట్లు. ఇది ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నా, దేవుని మీద ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా, నా కొడుకు మీద ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా. అంటే అంత బ్లాక్ మనీ కేసీఆర్ మొబిలైజ్ చేసిండు. ఇవాళ ఒకటి గమనించాలా, ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో దోసుకున్నారు మొత్తం. వీళ్ళ పార్టీ ఆఫీసుల కోసము ఒక్కొక్క బిల్డింగ్ ఎట్లుందో పార్టీ ఆఫీస్ చూడండి. నేను పార్టీ ఆఫీస్ పెట్టడం తప్పు పట్టట్లేదు. అంటే 1000 కోట్లు ఉంటే ఇలా పార్టీ ఆఫీసులకే అయినాయి. వీళ్ళు అయ్యే జాగిరా ఎట్లా వచ్చినాయి? ఒకటి గమనించాలి, ఇలా మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, పెన్షన్లు ఇస్తలే అవి ఇస్తలే అని. ఇక్కడ గతంలో ఇలా మెదక్లనే దాదాపు 150-200 కోట్ల వర్కులు పెండింగ్ ఉన్నాయి. బ్రిడ్జ్ కడతా అని ఆ సగం లిక్స్ పెట్టిపోయింది కాంట్రాక్టర్, ఎవరికి డబ్బులు ఇవ్వలే. ఇలా 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వాలా? మేము ఈ డబ్బులను తెలిపితే మళ్ళా మేము డెవలప్మెంట్ ఎప్పుడు చేయాలా? లక్షల కోట్లు అప్పు చేసేసిండు. ఒకటి గమనించాలా, డబుల్ బెడ్రూమ్ అని 10 సంవత్సరాలు గడిపిండ్రు. ఇవాళ ఇవన్నీ చూస్తే కుప్ప మొత్తం అప్పులున్నాయి ఈ ప్రభుత్వం. అయినా కూడా ఈ ప్రభుత్వం నడుము కట్టి ఏ విధంగా చేయాలని తప్పకుండా పరిష్కారం చేస్తాం. ఇవాళ వీళ్ళు వచ్చేదన్న సజెషన్స్ ఇచ్చి ఇట్లా చేయొచ్చు అని చెప్పి అపోజిషన్ కు అధికారం ఉంది. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకోండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కలవండి, సజెషన్స్ ఇవ్వండి. రెచ్చగొడుతున్నందుకు ఫ్లడ్స్ లో నేను తిరిగిన, గ్రేటర్ హైదరాబాద్ లో నేను తిరిగిన, మల్కాజ్గిరి 24 గంటలు ఇవాళ నేను చేసిన కార్యక్రమాల వలన ఎన్నో బాధ్యతలు చేస్తే ఇవాళ మునుగుతలేదు మల్కాజ్గిరి. లేకపోతే మల్కాజ్గిరిలో దాదాపు ఒక 10,000 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తుండే. ఒక నెల రోజులు మీదికెళ్లి 3rd ఫ్లోర్ లో 2nd ఫ్లోర్ ఉన్న వాళ్ళు కిందికి వచ్చే పరిస్థితి ఉండకపోతుండే. ఏవైతే డ్రైనేజ్ వాటర్ బ్యాక్ కొట్టి ఇళ్లలో మొత్తం మోరి నీళ్లే, వాళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి ఉండదు, పండుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళు నాతోనే చెప్పిండ్రు, మీరే డిసిషన్ తీసుకున్నా కట్టుబడి ఉంటామని. ఇవాళ సోషల్ మీడియా అని చెప్తా ఉన్నా, సోషల్ మీడియాతో హైప్ క్రియేట్ చేస్తుంది. ఇది వాస్తవమా కాదా? ఇది ఫేక్ వాళ్ళు ఫేక్ కామెంట్స్ చేసుకుంటా. ఒకటి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే రెచ్చగొట్టే నిజంగా బాధలు ఉన్న వాళ్లకు మా అండగా ఉంటాం. తప్పకుండా ఒక్కొక్క బిల్డింగ్ ఏదైతే కూల్చిండ్రో ఒక్కొక్క కమిటీ వేసుకొని అన్ని పార్టీలకు కలిసి, బీజేపీ వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళని కలుపుకొని వాళ్ళందరితో కమిటీ వేసి వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది, వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ఎన్ని డబ్బులు వస్తున్నాయి, మిగతా మేము కూడా సహాయపడతామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా. వీళ్ళు రెచ్చగొడితే రెచ్చిపోకండి. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంది? ఔటర్ రింగ్ రోడ్ పక్కన 1 కిలోమీటర్ వరకు పర్మిషన్స్ ఇవ్వద్దన్నారు ఫస్ట్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు.
ఇది వాస్తవమా కాదా అని మీడియా సోదరులు అడుగుతా ఉన్నా. ఆ రోజు నైజాం సర్కార్లా గ్రేట్ హైదరాబాద్ ఒక 25 lakhs కే డిజైన్ చేసిండ్రు డ్రైనేజ్ సిస్టమ్. అంటే ఎంతమంది ఉన్నారు? 1.5 ఉన్నారు. ఇక నన్ను అడిగితే ఎక్కువనే ఉండొచ్చు. దానికి ఎంత సరిపోతుంది? నువ్వు ఒక్కొక్కటి డబ్బులు తీసుకొని 1 కిలోమీటర్ వరకు పర్మిషన్స్ ఇయ్యాలని చెప్పి మొత్తం ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ఒక అమెరికా స్టైల్ ఊహించుకునే విధంగా ఎవరయ్యే జాగిరాబాయ్ ఊర్లోనేమో డెవలప్ కాదు. నువ్వు ఇలా హైదరాబాద్ గురించి మాట్లాడతావు. మళ్ళా నిన్న నేను టీవీలో చూసినా నువ్వు మాట్లాడు హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నావు. హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నావురా? గజ్వేల్కి వచ్చి మాట్లాడుతున్నారా? గజ్వేల్ ప్రజల ముందు మాట్లాడుతున్నా. మరి నీ మామగారు అరే నువ్వు నీ బొమ్మాది గారు పని చేస్తే మళ్ళీ ఎందుకు రానిస్తారా? ఇంటికి హైదరాబాద్ లో ఒక మోకా దొరికింది రెచ్చగొట్టేస్తే పడిపోతుంది ప్రభుత్వం అనుకుంటున్నావా? సమస్య లేదు. అరే మేము మేల్కున్నాం. నీ 7 అజీజ్ నగర్ లో నీ గెస్ట్ హౌస్ ఉంది. అరే బోసిడీకే 2 రోజుల్లో అజీజ్ నగర్ వస్తున్న చెరువుల కట్టావు నువ్వు. హరీష్ రావు చెరువుల కట్టినావు. డైరీ ఫామ్ పెట్టావు. డైరీ ఫామ్ 7 కిలో వచ్చినాయిరా? రబ్బర్ చెప్పులకి వచ్చినాయి. ఇన్ని పైసలకి ఎట్లా పోయినావురా? డైరీ ఫామ్ పెట్టావు. ఆ డైరీ ఫాము విజయ డైరీ ఫామ్ ను కథం పట్టించి మొత్తం నువ్వే తీసుకున్నావు దాని పనులని. ఇవన్నీ మేము చూస్తామనుకుంటున్నారా? లక్షల కోట్లకు ఎదిగిపోయిందిరా మీరు. ఇస్తా రాజ్యంగా మేము పీకినాం పడగొట్టామంటున్నాం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ ఏ ప్రభుత్వం చేసినా కూడా మన డబ్బు ఎన్నికలకు ముందు కూడా చెప్పిన అయినా మీరు ఎవరో రెచ్చగొడితే రెచ్చిపోతున్నారు. దయచేసి మీ బాధలను పంచుకోవడానికి అవసరమైతే చెప్పిన నా మొత్తం ఆస్తి ఇడిచి పెడతా. రాజకీయం కూడా ఇడిచి పెడతా. సోషల్ సర్వీస్ చేస్తా. నాకు ఆ దమ్ముంది. నేను రాజకీయంతో బతికేటోని కాదు. ఏదున్నా న్యాయంగా బతుకుతా. నా కొడుకు సత్తా నా కొడుకుంది. కొడుకుని లైన్ లేసిన వాడు సొంతంగా సంపాదించుకుంటాడు. సొంతంగా హార్డ్ వర్క్ చేస్తాడు. ఒక లైన్ లో పెట్టే బాధ్యత తండ్రిగా లైన్ లో పెట్టిన. ఇప్పుడు నా ఆస్తి నా భార్య ఆస్తి మొత్తం ప్రజలకు ఇవ్వడానికి సిద్ధం. మరి కేటీఆర్ గారు ముందుకొస్తే హరీష్ రావు ముందుకొస్తే 1,00,000 కోట్లు మినిమం ఉన్నాయి. మీ దగ్గర ఒక 5,000 కోట్లు పెట్టుకోండి. మీరు ఇద్దరు బావగాడు బొమ్మడిది 5,000 కోట్లు పెట్టుకోండి. నిజంగానే రెచ్చగొట్టోడు నా ప్రాణం తీస్తే బిడ్డ పెట్రోల్ మీ ఇద్దరికి వస్తా వచ్చి ఒకటే రోజు ప్లాన్ వేస్తారా బాయ్? నేను చెప్తున్నా. కేసు అయినా పర్లేదు, జైలు పోయినా పర్వాలేదు. ఒకటే రోజు ప్లాన్ వేస్తా. కేటీఆర్ గారి మీద మా కార్యకర్తలు ఎవరైతే సిన్సియర్ గా పార్టీకి పనిచేస్తున్నారో ఒక 500 మంది కేటీఆర్ గారి మీద పెట్రోల్ పోస్తారు. ఒక 500 మంది నా మీద పోస్తారు. ఒక 500 మంది హరీష్ రావు గారి మీద పోస్తారు. ముగ్గురం నేను చావడానికి సిద్ధం. మీరు చావడానికి సిద్ధం లేకుండా పట్టుకొని చంపేస్తాం కొడుకు అని చెప్పి సందర్భంగా ఇది గమనించి దృష్టిలో పెట్టుకొని నరం లేని నారికి అరే భోషుడికే బావగాడు బొమ్మడికి మాట్లాడింది. ఇవాళ ఎవరంతో మాట్లాడిపిస్తారు. ఎవ్వరిని మాట్లాడినా స్పేర్ చేయం. ఒకడు సిద్దిపేటలు ఉన్నాడు. వాన్ సంగతి కూడా యూట్యూబ్ వాడు. ఇవాళ పెద్ద ఛానల్ మాట్లాడితే 200% మాకు గౌరవం ఉంది. యూట్యూబ్ ఛానల్ కూడా కొంతమంది సిన్సియర్ గా ఎవరిది రైట్ ఉంటే వాళ్ళకి మాట్లాడుతున్నారు. ఈ లంగేసే ఇష్టాలు కూడా ఇచ్చాం. ఎందుకంటే మీ లేదా తీన్మార్ మల్లన్నను పట్టపై కొట్టిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. మీరేం మాట్లాడతారా భోషుడికే? ఇంకొకటి రఘు గారు ఎక్కపోయి కొట్టిన ఘనత ఉందంటే ఎగ్జాంపుల్ 2 చెప్తున్నా. ఇట్లా మీడియాలో ఎంతో మంది దౌర్జన్యం చేసిండ్రు. ఈడ రైతన్నల మీద లాఠీ చార్జ్ చేయలే అంటే నేను రాజకీయం వదిలిపెడతాను. అబ్బాయి లాఠీ చార్జ్ చేయలేమా మీ మీద? రేపు హైదరాబాద్ అంతా తిరుగుతారే. నేను భయపడుతూని కాదు. ఏడేళ్ళ నష్టం జరిగిందో ఆడ కూడా కుంటలల్లా ఇవాళ నేను చాలా మంది రాజకీయ నాయకులు వెంబడి చూస్తున్నా. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో ల్యాండ్ గ్రాబర్ నా కొడుకులు ఉంటున్నారు. వీళ్ళే బీదోళ్లకు నష్టం కూర్చుండ్రు. రాజకీయ నాయకులతో ఇన్ఫ్లుయెన్స్ చేసి పర్మిషన్లు ఇప్పేయడం. నేను ఒకటే చెప్తున్నా. కేటీఆర్ గారు ఏమంటుండు? పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళను లోపటే. అరే భోషుడికే నువ్వు మున్సిపల్ మినిస్టర్ ఉన్నప్పుడు ఫస్ట్ నిన్ను లోపటే. అదే నిన్ను వేసినాక అధికారులను వేయాలి. అధికారులను వేయాక వేసినాక ల్యాండ్ గ్రాబర్లను వేయాలి. ఇవన్నీ నేను బాధతో చెప్తున్నా. ఏ బీద వాళ్ళ